మనం అంతా కూడా డ్రాయింగ్ గీసేసుకున్నాం. ఈ డ్రాయింగ్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంక నడుము తక్కువగా ఉంది, ఛాతీ లూజ్ అనేది ఎక్కువగా ఉంది. ఈ ఛాతీ లూజ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇదనేది ఎలా తెలిసిద్ది అనంటే ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఈ టిప్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇవన్నీ డౌన్లు గీసేసుకుంటాం. గీసుకున్న తర్వాత ఈ డౌన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఛాతీ లూజ్ మనం పర్ఫెక్ట్గా రావాలి అనుకోండి. ఇవన్నీ గీసుకున్న తర్వాత ఒక్కసారి మీరు ఈ చంక రౌండ్ అనేది ఖర్చుకు వదిలిపెట్టేసేసి ఈ రౌండ్ అనేది ఇట్లా కొలుసుకోండి. కొలుసుకున్న తర్వాత ఇది ఎక్కడ కాగిందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎక్కడ కాగింది, ఇక్కడ కాగింది, ఇక్కడ ఒక టిక్ పెట్టుకొని అక్కడి నుంచి ఖర్చుకు పెట్టేసేసుకోండి. అప్పుడు మీకు ఈ ఛాతీ లూజ్ అనేది తెలిసిపోయింది. అంటే రౌండ్ నెక్ ఇచ్చి బోట్ నెక్ స్టైల్లో కుట్టమంటేనే ఈ పని చేయండి. ఎందుకంటే యథాప్రకారంగా చెస్ట్ లూజ్ ఎంత ఉండిద్దో అంత తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత డ్రాయింగ్ అంతా గీసేసుకోండి. గీసుకున్న తర్వాత అప్పుడు చంక రౌండ్ ఎక్కడికైతే ఆగిద్దో అక్కడ టిక్ పెట్టేసేసుకొని అక్కడి నుంచి 1.5 ఖర్చు పెట్టేసేసుకొని డ్రాయింగ్ వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఇది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ చంక రౌండ్ కాడ ఛాతీ లూజ్ అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బోట్ నెక్ స్టైల్లో కుట్టమంటే. అందుకని మీకు ఇక ఈ చంక రౌండ్ కాడకి వచ్చేలోకి ఒక చిన్న టిప్ చెప్పాను అనమాట. ఇప్పుడు వచ్చి మనం దీన్ని కట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇది వచ్చేసేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకోటి నేను వచ్చేసేసి ఇక్కడికి వచ్చేలోకి డ్రాప్ నెక్ అనేది నాకు ఇష్టం ఉండదండి. అందుకని చెప్పేసి మీకు కూడా నేను చెప్పలేదు. కావాలనుకుంటే మీరు డ్రాప్ నెక్ కూడా గీసేసుకోవచ్చు అనమాట. ఇది ఎట్లా అయితే ఉందో ఈ ఎడల్పున అలాగే ఇలాగే గీసేసేసుకొని డ్రాప్ నెక్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలాగా రౌండ్ ఎలాగైతే మీరు గీసేసుకుంటారో అలాగా డ్రాప్ నెక్ పెట్టుకోవచ్చు. నాకైతే ఇదైతే ఇంట్రెస్ట్ లేదు. నాకైతే ఇలాగే ఎవరన్నా డ్రాప్ నెక్ కుట్టమంటే స్టిచ్చింగ్ చేసేస్తానండి. అంతేకాని మామూలుగా అయితే నాకు ఇలాగంటే ఇంట్రెస్ట్. డ్రాప్ నెక్ కావాలంటే మీరు డ్రాప్ నెక్ పెట్టుకొని ఇలాగైతే వేరే వాళ్ళు ఇచ్చారు కాబట్టి నాకు ఇలాగే ఇంట్రెస్ట్. ఇదైతే నాకు బాగుంటుంది. ఇదైతే బాగుంటుంది. డ్రాప్ నెక్ అనేసరికి ఇక్కడికి వచ్చేసరికి థ్రెడ్స్ ఉంటే పర్వాలేదండి. ఇప్పుడు ఏంటంటే బటన్స్ వస్తున్నాయి. ఆ బటన్స్ ఇక్కడ పెట్టేసరికి ఎంట్రీకి పట్టుకొని తిరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల నాకైతే కొద్దిగా చాలా మంది కూడా డ్రాప్ నెక్ నా కస్టమర్స్ అయితే వద్దంటున్నారు. ఇదే స్టైల్లో కుట్టమంటున్నారు. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి అలాగనేది. ఫ్రంట్ పార్ట్లో చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసుకున్న తర్వాత షేప్ పట్టీలు కావాలి అనుకుంటే కొంచెం క్రాస్గా వేసేసుకోండి. షేప్ పట్టీలు వద్దు అనుకునే పని అయితే పేపరే కాబట్టి క్లాత్లో వచ్చేసి షేప్ పట్టీలు కావాలంటే క్రాస్గా వేయండి. లేదు అనుకుంటే మాత్రం బోట్ నెక్ స్టైల్లోనే ఓపెన్స్ పట్టీలు లేకుండా క్రాస్ పట్టీలు లేకుండా వేయండి అని మాత్రం స్ట్రైట్ కటింగే వేసేసుకోవాలి. సేమ్ యథా ప్రకారంగా ఇలా పెట్టేసేసుకోండి. ఇలా పెట్టేసేసుకొని డ్రాయింగ్ గీసేసుకోండి. ఇదిగోండి ఇలాగ డ్రాయింగ్ గీసేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఖర్చుకి ఇక్కడ ఇలాగా ఖర్చు గుర్తులు పెట్టేసేసుకోండి. ఇక్కడ కూడా మనం ఇక్కడి నుంచి కదా ఖర్చు పెట్టుకుంది, ఇక్కడ ఒక గుర్తు పెట్టేసేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా సేమ్ డ్రాయింగ్ ఇలా గీసేసుకొని ఇక్కడ ఒక రౌండ్ ఇక్కడ ఎట్టయితే లైన్ పెట్టేసుకున్నామో ఇక్కడ ఎంత వచ్చింది మనం 1.5 పెట్టేసేసుకున్నాము. ఆ 1.5 ఇక్కడ పెట్టేసేసేయండి. సేమ్ ఇది కూడా ఇలాగే గీసేసుకోండి. ఇక్కడ ఖర్చు, ఇక్కడ ఒక గీత, అన్ని కూడా అండి ఎక్కడెక్కడ మనం గీతలు గీసేసుకున్నామో అక్కడక్కడ మీరు గీతలు గీసేసుకోండి. ఈ బోట్ నెక్ స్టైల్లో ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇది వచ్చేసి ఎంత గీసాము, ఇది వచ్చేసి 3.5 పెట్టేసేసుకున్నాం. ఓకేనా? ఇది వచ్చేసి దీనికి గుర్తండి ఇలా పెట్టేసేసుకున్నాం కదా.
ఇక్కడి నుంచి వచ్చేసేసి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్. ఓకేనా, ఇలాగా గీసేసుకున్నాం. ఇలా గీసేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ అనేది నేను గుర్తులన్నీ పెట్టేసేసాను. ఇది అనేది తీసేద్దాం. ఓకేనా, తీసేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎలా గీసేసుకుంటున్నాను. ఇక్కడ గుర్తు పెట్టేశాను. ఇది వచ్చేసి 1.5 ఖర్చు. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ గుర్తు పెట్టాను. ఈ గుర్తు వచ్చేసి మనం ఖర్చులోకి తీసేయాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి కింద నుంచి వచ్చేసేసి 1.5 ఇంచ్ తీసేసుకోండి. పైకి 1.5 ఇంచ్ తీసేసుకొని మీకు రౌండ్ కరెక్ట్గా వస్తే పర్వాలేదు, రాలేదు అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 పెట్టేసేసుకోండి. 2.5 పెట్టేసేసుకొని ఇదిగోండి కొంచెం కొంచెంగా ఇలాగా దీనికి కలిపేసేయండి. ఓకేనా, 1.5 పైకి తీసేసుకోండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి దానికి బ్యాక్ పార్ట్లో ఎంత తీసేసుకున్నాము, 3.5 తీసేసుకున్నాం. ఇది వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి అంటే ఖర్చుకు వదిలిపెట్టానండి. ఖర్చుతో కాక నేను తీసుకుంటున్నాను 4.5 తీసేసుకుంటున్నాను నేను. ఓకేనా, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. మీరు ఎంతైనా తీసుకోవచ్చు. లేదు ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్లో తీసుకున్నామన్నా మీరు తీసేసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసేసి ఇక్కడ ఒక బోట్ నెక్ తీసేసుకోవాలి. ఓకేనా, ఇలా బోట్ నెక్ తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా తీసుకుంటారు. ఇక్కడ క్రాస్ రావాలి మనకి. ఆ క్రాస్ రావాలి అని అంటే చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసి బోట్ నెక్ స్టైల్లో ఏదైనా సరే 1 ఇంచ్ తీసేసుకోండి. 1 ఇంచ్ తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలాగా ఈ ఖర్చులోకి అనేది కలిసిపోవాలన్నమాట. ఓకేనా, తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఓకేనా, 1 ఇంచ్ క్రాస్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను కింద నుంచి పైకి 1.5 తీసేసుకున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనం షేప్ వేస్తాం కదా, ఇక్కడ నుంచి ఎవరికైనా సరే 2.5 తీసేసుకున్నాను అనమాట. ఓకేనా, ఈ 2.5 కాడ నుంచి 1 పావు అవతలకి పెట్టేసుకోండి. 1 పావు ఎందుకు పెట్టుకున్నాము అని అంటే చెప్తాను. అది కూడా మనకి ఇక్కడ బుక్సులు పట్టి కాజాల పట్టికి క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ అనేది ఇట్లా లేదు కాబట్టి మనం అటువైపే తీసేసుకున్నాము. అదే మీరు క్లాత్లు అయితే మాత్రం కంపల్సరీ ఇటువైపు ఉక్సులు పట్టికి కాజాల పట్టికి పావు వదిలిపెట్టి అక్కడి నుంచి 2.5 పెట్టేసేసుకోండి. ఇక్కడ నుంచి పెట్టేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ నుంచి వచ్చేసరికి బాల్కి ఎంత షేప్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా మనకి బ్లౌజ్ని బట్టి తెలిసిపోయిద్ది. ఇంక షేప్ వచ్చేసేసి 2.30 ఉందన్నమాట. ఇదిగోండి 2.30కి నేను పెట్టేసేసుకున్నా. 2.30 కాడి నుంచి 2.30 2 ఫోల్డింగ్లు చేసేసేయండి. చేసేస్తే ఎంత వచ్చిందో చూడండి. ఒకటి బౌ మీద ఒక గీత వచ్చేసింది అనమాట. ఓకేనా, ఈ షేప్ వచ్చేసి 2.30 అనమాట. పైనకి డౌన్ అంటే ఇప్పుడు షోల్డర్ ఎంత, ఇక్కడ మనం షోల్డర్ తీసేసుకున్నాం అనమాట. ఈ షోల్డర్ కాడి నుంచి ఖర్చు వదిలిపెట్టేసి ఎంత తీసుకోవాలనేది ఎవరికైనా సరే ఖర్చు వదిలిపెట్టి 10-10.5 వరకు ఉంటుంది అనమాట. ఇదొక లైన్ గీసేసుకోండి ఇలాగా. ఓకేనా, గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి వచ్చేసరికి మనము 1.5 లేదా 1 తీసుకోవచ్చు. ఇట్లాగా లైన్ పెట్టేసేసి ఇదిగోండి కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఇదంతా ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత ఉంది, ఇంక షేపు ఎక్కువగా ఉంది కాబట్టి 4.5. ఇది పెద్ద సైజు బ్లౌజు. అదే 4.5 10.5కి పెట్టేసేసుకోండి. ఇక్కడికి వచ్చిందనమాట. ఓకేనా, ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇలాగా డౌన్ చేసేసుకోండి. ఓకేనా, ఇదండి ఆమెకి షేప్ పెద్దగా ఉంది, కప్పు సైజు పెద్దగా ఉంది కాబట్టి ఆ కప్పు నీట్గా ఉండాలి అంటే ఇలా పెట్టేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేలోకి చూడండి ఈ చంక క్రాస్ అనేది ఎలాగనేది నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి
ఇది ఎలాగుంది, ఈ గీత ఉంది కదా, ఫస్ట్లో గీత ఉంది కదా, ఆ గీతని ఇలాగ పెట్టేసేసుకోండి. కొంచెం క్రాస్గా కొంచెం ఇలా పెట్టేసేసుకోండి. పెట్టేసేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది కొలుసుకోండి. క్రాస్ తీసేసామనుకోండి, ఈ క్రాస్ తీసేద్దాం. ఇప్పుడు కట్ చేస్తాం కదా, క్రాస్ పోయిద్ది. ఆ క్రాస్ కానించి ఇక్కడికి ఎంత ఉందో కొలవండి. దానికి మధ్యకి ఒక ఇక్కడ పెట్టేసేసుకొని ఒక పావించి రౌండ్కి పెట్టేసేసుకోండి కొంచెం. ఓకేనా? షేప్ రావటం కోసం అని చెప్పేసి ఇలాగా. ఓకేనా? ఈ షేప్ వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఒకేసారి ఇలా రావాలంటే రకరకాలుగా వంకర్లు పోతా ఉంటాయి. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడి నుంచి స్ట్రైట్గా దీనికి స్ట్రైట్గా ఒక గీత గీసేసి అక్కడి నుంచి డౌన్ చేసుకున్నా. 2 ఫోల్డింగ్ చేసేసి మధ్యకి డౌన్ చేసేసుకొని ఒక పావు. లేదు ఇది ఎక్కువగా ఉంది అని మీకు అనిపించినప్పుడు కొంచెం మీరు తగ్గించుకోండి. ఓకేనా? ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ మనము ఎంత తీసుకున్నాం, 2.35 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఖర్చు ఇక్కడ ఎంత తీసుకున్నాం, 1.5 తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎంత ఉంటే అంత, నా దగ్గర పేపర్ కాబట్టి 1.5 ఉంది, 1.5 నేను తీసేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి పావించి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇదే పావించి ఇటు పావించి కలిపి 1 ఇంచ్ దాకా మనము తీసేసుకున్నాం ఎక్స్ట్రా. దాన్ని ఇలా గీత కొట్టేసేసుకోండి. ఓకేనా? ఇదైతే ఫ్రంట్ భాగం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ డౌన్ కాడ మళ్ళీ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్రాస్ తీయాల్సి వచ్చింది. ఆ క్రాస్ ఎందుకు అంటే మనం సాదా జాకెట్ కుట్టేటప్పుడు ఇక్కడ ఒక 3వ డాట్ వేస్తాం కదా. ఆ 3వ డాట్ ఎందుకు వేస్తామంటే కప్పు సైజు నీట్గా ఉండటం కోసం వేస్తాం. ఇలాగ మనం ప్లెయిన్గా ఇలా గీసేసుకుని డ్రాయింగ్ ఇలా కట్ చేసేసుకున్నాం అనుకో అలాగే ఉండిపోయింది. ఈ క్లాత్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం. ఇక్కడ కొంచెం ముడతలాగా వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నుంచి కొంచెం క్రాస్ చూపిస్తాను. క్రాస్ తీసిన తర్వాత ఈ కప్పు సైజ్ అనేది నీట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం క్రాస్ తీయటం అనేది జరిగిద్ది అనమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్ ఇదొక నేను చెప్పాను కదా, ఈ క్రాస్ తీసిన తర్వాత ఈ స్ట్రైట్ లైన్ గీసేసుకొని అప్పుడు డౌన్ చేసేసుకోండి. అది కొంచెం సర్కిల్ ఉన్న స్కేల్ ఉంది, అది మీ దగ్గర ఉంటే యూజ్ చేసుకోండి. లేదు అనుకునే పని అయితే ఇలాగా మధ్యకి పెట్టేసేసుకొని రౌండ్ షేప్ గీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే ఓకేనా? ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఖర్చులతో సహా అనమాట. ఇదైతే మనకు అవసరం లేదు ఎందుకంటే పేపర్ కాబట్టి సరిపోయింది. ఇలా వచ్చేసరికి ఓకేనా? తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇటైతే కరువు షేప్ తీయొద్దండి, దీనికే తీయాలి. ఆ కరువు షేపు ఎలా అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలా తీసిన తర్వాత ఇక్కడ షేప్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు బోట్ నెక్ స్టైల్లో ప్రిన్సెస్ కట్ మోడల్ అని అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం ఇలాగే కుట్టేసేసాం అనుకోండి, ఇక్కడ తిత్తులాగా వచ్చింది. అందుకని చెప్పేసి చూడండి, ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఎంతైతే మీరు స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో అంత కరువు షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట. అలా తీసుకుంటేనే మీకు ఇక్కడ కప్పు షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసేసి ఇప్పుడు మనం కట్ చేసింది ఎక్కడి నుంచి కట్ చేసాము, ఇక్కడి నుంచి ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆగింది. ఇది ఎదురెదురు వచ్చేసేసి డాట్ పెట్టేసేసుకోండి. ఇక్కడ ఒక డాట్ సింబల్, ఇదొక సింబల్, ఇదొక సింబల్. ఇలా ఎందుకు పెట్టుకున్నామనంటే ఇక్కడ కొంచెం కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ కటింగ్కి కరెక్ట్గా
వచ్చేటట్టు చూసేసుకోండి. ఓకేనా? ఇలాగ వచ్చేటట్టు చూసేసుకోండి. ఇంకోటి ఇక్కడ నేను ఎంతైతే మీరు డాట్ వేయాలనుకుంటున్నారో అంత మీరు కట్ చేసేసుకోండి. అప్పుడు కప్పు షేప్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయిద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా. ఓకేనా? ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటి అని అంటే ఇక్కడ వచ్చేసి కప్పు సైజు పెరిగిద్ది. ఇక్కడికి వచ్చేలోకి షేప్ ముందు నీట్గా ఉంటుంది. కప్పు సైజు వేసుకున్నా సరే నీట్గా ఉండిద్ది అనమాట. ఓకేనా? అలాగే వచ్చేసేసి నేను ఇక్కడ చెప్పాను కదా బ్యాక్ పార్ట్లో వచ్చేసేసి మీకు ఇక్కడ చెస్ట్ భాగం తెలియనప్పుడు ఇవన్నీ గీసేసుకున్న తర్వాత డౌన్ కూడా చేసుకున్న తర్వాత ఒకేసారి డౌన్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి చంక రౌండ్ కొలుసుకోండి. అది ఎక్కడికైతే ఆగిద్దో అక్కడ డాట్ పెట్టేసేసుకొని అక్కడి నుంచి 1.5 ఖర్చు పెట్టేసేసుకోండి. ఇదనేది బ్యాక్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ రానోళ్ళు ఫస్ట్ పేపర్ కటింగ్ 2-3 సార్లు చేసుకోండి. తర్వాత వేస్ట్ క్లాత్ మీద కట్ చేసేసుకోండి, త్వరగా వచ్చింది. ఇదిగోండి ఇలాగా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ అనేది మీకు ఆటోమేటిక్గా ప్రతి దాంట్లో మీరు కట్ చేసుకుంటారు కాబట్టి హ్యాండ్స్ అయితే చూపించలేదు. షేప్ పట్టి లేకపోతే ఫ్రంట్ బ్యాక్ మామూలుగానే వేసేసుకోవాలి. అది షేప్ పట్టి కావాలంటే క్రాస్గా వేసేసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు దీన్ని వచ్చేసేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓకేనా? నేను కట్ చేసింది ఏంటంటే బోట్ నెక్ లో ప్రిన్సెస్ కట్ చాలా మంది కూడా ఈ డౌట్ అనేది మామూలు క్రాస్ తీసేసుకోండి అని చెప్తున్నారు. అలా కాదు. మీరు 3వ డాట్ మామూలు సాదా జాయింట్కి వేస్తారు కదా, ఆ సాదా జాయింట్కి ఎలాగైతే మనం డాట్కి ఎంతైతే తీసేసుకుంటామో కప్ సైజు పెరగడానికి అదే ప్రకారంగా దీనికి అనేది ఇటువైపు అనేది తీసుకోకూడదు. ఇది వచ్చేసి ఈ భాగానికి వచ్చేసరికి, ఈ 2వ భాగానికి వచ్చేసరికి మనం క్రాస్ అనేది ఒక పావు అనేది తీసేసుకోవాలి. తీసుకుంటే కప్పు సైజ్ అనేది ఇక్కడ ప్లస్ ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే కప్పు సైజు నీట్గా ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి ఇది తీసేసుకుంటారు. హ్యాండ్స్ అయితే మనం బ్లౌజులు కట్ చేసుకుంటా ఉంటాం కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. హ్యాండ్స్ రోజు మనం కట్ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కామెంట్ సెక్షన్లో మాకు హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపించండి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరిస్తే నేను పేపర్ కటింగ్ ప్లస్ క్లాత్ కటింగ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇదే క్లాత్ అనుకొని పేపర్నే క్లాత్ అనుకొని కట్ చేసుకుంటే ఈ పేపర్నే తీసుకెళ్ళి క్లాత్ మీద పెట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఏమన్నా మనకి సరి చేసుకోవటానికి పేపర్కి అవకాశం ఉండిద్ది అనమాట. ఓకేనా? అదే క్లాత్కి అయితే కటింగ్ అయిపోతే రాదు కాబట్టి ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి. బోట్ నెక్ స్టైల్లో ప్రిన్సెస్ కట్ ఇది. ఓకేనా? మీకు అర్థం కాకపోతే నాకు తెలియపరచండి కామెంట్ సెక్షన్లో, మళ్ళీ నేను వీడియో పెడతాను.